వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా. సూర్యాపేట జిల్లా ప్రజావాణిలో 99 దరఖాస్తులు. అల్బండాజోల్ టాబ్లెట్ ద్వారా పిల్లలలో నులిపురుగుల నివారణ, నిరుద్యోగులకి డీప్ పోర్టల్ ద్వారా ఉద్యోగ సమాచారం. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. ప్రజావాణి అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అల్బండాజోల్ టాబ్లెట్ తీసుకోవటం ద్వారా పిల్లలలో నులిపురుగులను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించి పిల్లలలో బలహీనత, రక్తహీనత, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు లోనవుతారని, ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 11న జాతీయ డీవార్మింగ్ డే నిర్వహిస్తుందని తెలిపారు. డిఇఓ, డిఎంహెచ్ఓ, డిడబ్ల్యూఓ, రెసిడెన్షియల్ కోఆర్డినేటర్లు సమన్వయము చేసుకుంటూ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, హాస్టల్ వార్డెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి వైద్య సిబ్బంది ద్వారా అల్బండాజోల్ టాబ్లెట్లు అందించాలని ఆదేశించారు. నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో ఉద్యోగ సమాచారం కొరకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజి ఆఫ్ తెలంగాణ అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. తదుపరి పోస్టల్ని ఆవిష్కరించారు. జిల్లా అధికారులు తమ శాఖ అభివృద్ధి పనులపై అలాగే తమకి కేటాయించిన హాస్టల్స్ పాఠశాలలను తరువుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకి నివేదిక అందచేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబంధించి 57 దరఖాస్తులు, ఎంపీడీఓలకి 12 దరఖాస్తులు, మున్సిపల్ కమిషనర్లకి 7 దరఖాస్తులు, జిల్లా పంచాయతీ అధికారికి 6 దరఖాస్తులు, మిగిలిన 17 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవి వచ్చాయని, మొత్తం 99 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించుట కొరకు సంబంధిత అధికారులకి పంపించటం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, డిఆర్డీఏ పిడివివి అప్పారావు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.